అప్పుడప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మందులు తీసుకుంటా ఉంటారు. రోగాలు బావు. రోగాలు పోనప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంథింగ్ రాంగ్ నీలో. దేవునితో ఏదో ఒకటి నువ్వు ఏదో తప్పు లోపం ఉన్నది, దాన్ని నువ్వు ప్రార్థన చేసి పోగొట్టుకోవాలి. ఆయన రక్తం చేత శుద్ధీకరించుకోవాలి. మాటలు తింటూనే ఉంటాం, పోదు రోగం. నువ్వు ఏదో దేవుని దగ్గర దేవునికి విరుద్ధంగా ఏదో చేశావు. కొంత ఒక ఆమె వచ్చి అడిగింది, రమేష్ సార్ నాకు నిద్ర సరిగా రావట్లేదు, నా కొరకు ప్రార్థన చేయమని. అట్లయితే అమ్మ నీ హృదయం లేదో పాపం ఉంది, పాపం క్షమాపణ పొందుకొని చెప్పాను. నీకు ఎందుకు నిద్ర రాదు సరిగా? ఇక్కడ ఎవరైనా నిద్ర రాకుండా ఉండే చేతులు ఎత్తండి. ఉదయం లేచి ఇంటి పని బాగా చేయండి, సాయంత్రం నిద్ర వస్తారు. భర్తల్ని పనులు పంపించి మీరు ఇంట్లో సోఫా పని కూర్చొని టీవీలు చూసుకుంటే నిద్ర ఎట్లా వస్తుంది? అత్త లేనప్పుడు బాగా కబాబ్ గిబాబ్ చేసుకుని తిని లక్షణంగా పట్టుకొని అమ్మ వచ్చే టైంలో అత్త మామ వచ్చే టైంలో లేచి మీరు వంట చేసి నిద్ర ఎట్లా వస్తుంది? ఉదయం లేచినట్టు కష్టపడాలా, పని చేయాలా. మన చర్చిలో నాకు చాలా సంతోషం, 99% స్త్రీలు అందరూ పనిచేసేవాళ్ళు. సోమరులు ఎవరు లేరు. ఒకరిద్దరు ఉండొచ్చేమో, పురుషులు ఒకరిద్దరు ఉన్నారు పనులు చేయకుండా ఉండేవాళ్ళు. హల్లెలూయా. నిద్ర రావడం లేదంటే సంథింగ్ రాంగ్. మాత్రలు తింటున్నాడు, బాగా అవడం లేదు అంటే అప్పుడు నువ్వు మోకాలే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభా, వాట్ ఈస్ దిస్ సంథింగ్ రాంగ్? మారా అనుభవంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఆలోచించాలి. ఏదైనా మర్చిపోయినావా దేవుని విషయాలు? దేవునికి ఏదైనా వ్యతిరేకంగా చేసామా? దేవుని దూరంగా వెళ్ళిపోయామా అనేది అప్పుడప్పుడు ఆ మారా అనుభవంలో ఉన్నప్పుడు మనం జ్ఞాపం చేసుకుని దేవుని దగ్గరకు వచ్చి, ప్రభా నువ్వు నాకు కావాలి, నువ్వు నన్ను క్షమించు ప్రభా, నీకు ఏదైనా నేను దూరంగా వెళ్ళిపోయి ఉంటే నన్ను క్షమించండి ప్రభా అని మనం ప్రార్థన చేసి మళ్ళీ దేవుని దగ్గరకు వస్తే ఆయన ఎదుకొచ్చు వారిని ఎంత మాత్రమైన త్రోసివేయడు. అప్పుడప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మందులు తీసుకుంటా ఉంటారు. రోగాలు బావు. రోగాలు పోనప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంథింగ్ రాంగ్ నీలో. దేవునితో ఏదో ఒకటి నువ్వు ఏదో తప్పు లోపం ఉన్నది, దాన్ని నువ్వు ప్రార్థన చేసి పోగొట్టుకోవాలి. ఆయన రక్తం చేత శుద్ధీకరించుకోవాలి. మాటలు తింటూనే ఉంటాం, పోదు రోగం. నువ్వు ఏదో దేవుని దగ్గర దేవునికి విరుద్ధంగా ఏదో చేశావు. కొంత ఒక ఆమె వచ్చి అడిగింది, రమేష్ సార్ నాకు నిద్ర సరిగా రావట్లేదు, నా కొరకు ప్రార్థన చేయమని. అట్లయితే అమ్మ నీ హృదయం లేదో పాపం ఉంది, పాపం క్షమాపణ పొందుకొని చెప్పాను. నీకు ఎందుకు నిద్ర రాదు సరిగా? ఇక్కడ ఎవరైనా నిద్ర రాకుండా ఉండే చేతులు ఎత్తండి. ఉదయం లేచి ఇంటి పని బాగా చేయండి, సాయంత్రం నిద్ర వస్తారు. భర్తల్ని పనులు పంపించి మీరు ఇంట్లో సోఫా పని కూర్చొని